తాతలు నేతులు తాగారని మన మూతులు వాసన చూస్తే కంపు కొడత తప్పించి ఏముండదు. తాతల నాటి సంస్కృతి, సంప్రదాయం వాళ్ళ స్థాయి రావాలంటే, ఆ స్థాయి మంచితనము, బాధ్యత ఉండాలి. సొసైటీలో గూడా అట్లాంటి రిసీవ్ చేసుకునే తీరుండాలి. ఇప్పుడు అట్లా లేదు. బాలాసాహెబ్ థాకరే కొడుకుకే బాలాసాహెబ్ లక్షణాలు రాల. ఇక ఆళ్ళ మనవడైనటువంటి ఆదిత్య థాకరే అయితే పరమ సన్యాసిగా మారాడు. తను ఏది ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదనుకోండి, మంత్రి పదవి దాదాపు ఉప ముఖ్యమంత్రి లేదా షాడో సీఎం. పేరుకి ఉద్ధవ్ థాకరే సీఎం, నడిపించిందంతా ఆదిత్య థాకరే. చివరికి ఈ సినిమా రంగం మీద ఎలాంటి అరాచకాలు చేశాడు, ఆత్మహత్యలకి, హత్యలకి కారణమైనటువంటోడు, అక్కడ మళ్ళీ 24 గంటలు బారు తెరిచినోడు, మళ్ళీ బెల్లి డ్యాన్సులు పెట్టినటువంటోడు, వాడు బాలాసాహెబ్ థాకరే వారసుడు ఎట్టవుతాడు? అదొక వికృతం. అది ఒక ఎత్తయితే, దిశాశాలిని కేసులో ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. దిశాస్ ఫాదర్ ఇప్పుడు బాంబే హైకోర్టులో ఓపెన్గా ఆదిత్య థాకరే గురించి అఫిడవిట్ ఇచ్చాడు. వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, చంపేస్తామన్నాడు. ఉద్ధవ్ థాకరే అనే డైరెక్ట్గా ప్రెషర్ చేశాడు. అదే సందర్భంలో వాళ్ళ అమ్మ కూడా సూసైడ్ థియరీ చెప్పుకొచ్చింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా పోస్ట్ మార్టం కాపీనే 5 సంవత్సరాలు మాకు అందకుండా చేసినటువంటి దుర్మార్గం జరిగింది దిశాశాలిని ఉదంతంలో. కాబట్టి తగిన న్యాయం చేయమని కోర్టుని అభ్యర్థించడంతో ఈ కథ కొత్త మలుపు తిరుగుతుంది ఈ కేసు.